తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి మండలి విపక్ష నేత బోస సత్యనారాయణ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలతో తిరుమల ప్రతిష్టపై భక్తుల్లో నమ్మకం సన్నగిల్లుతుందని దాన్ని కాపాడాలని న్యాయమూర్తిని కోరారు. టీటీడీ చైర్మన్ ఈవో మధ్య సమన్వయ లోపంతో ఈ ఘటన జరిగిందని పత్రికల డిప్యూటీ సీఎం చెబుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బోసా ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన భక్తులు ప్రాణాలు తిరిగి రావని, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బోసా సత్యనారాయణ కోరారు. ఎంతమంది మా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మనోభావాలు రాష్ట్రంలో దాని తాలూకా పరివేశాను ఐఎమ్ సారీ, భగవంతుడు క్షమించమని కోరుకుంటున్నాను. ఇవాళ మన సింహాచల దేవస్థానంలో ఉదయం వెళ్తే అక్కడ లేరు. ఎందుకు భయం భక్తులు ప్రజలకి? ఏమవుతుందేటో ఎంత దీంట్లో వెళ్తేని. దేవుడు ఎంత భక్తి ఉన్నప్పుడు కూడా ప్రాణం మీద అంత ఆశ ఉంటుంది మనిషికి. మనసాక్షిగా ఇక్కడ మీ అందరూ చెప్పండి, నేను చెప్పింది అబద్ధమని. ఎందుకు? దాని పర్యవసానం, ఆ ఫీలింగ్స్, ఆ భయాలు, ఆ ఆందోళనలు. అంటే మాకు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఇలాంటి అకేషన్స్ వస్తే మాకు రక్షణ లేదు, అక్కడికి వెళ్తే మా ప్రాణాల మీద ఆశ లేదు, ఏ ఇబ్బంది అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అందరి మనసులో ఉన్నది. ఇది చాలా దురదృష్టం కాదని చెప్పండి, ఆలోచించండి. ఏంటంటే రాజకీయాలు నేను చూశాను. ముఖ్యమంత్రి గారు ఏదో విషయంలో 10 రోజులు వచ్చి దీనికి దర్శనాన్ని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇది దాని నుంచే ఇవన్నీ జరిగినాయి అన్నట్టు అర్థం వచ్చేట్టు మాట్లాడారు. పెట్టి 5 సంవత్సరాలు అయింది కదా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయింది కదా. మరి ఈ 4-5 సంవత్సరాల్లో ఎక్కడైనా జరిగింది? ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందా? ఎందుకు జరగలేదు మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇంకో మంది అంటారు ఇదేదో కుట్ర అంటారు. ఏంటి నా మాటలు? కుట్ర ఇంత పేలనంగా మాట్లాడడం. ఇంకో మంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి వెళ్లే ముందు వచ్చి కవర్లు ఇచ్చారు వాళ్ళందరికీ, ఎవరికి దెబ్బలు తగిలిన అందరికీను, వాళ్ళతో ఏదో చెప్పిస్తానండి. అంటే ఆ భక్తులకు వచ్చి దెబ్బలు తగిలితే వాళ్ళని వచ్చి అంత కించపరుచుకొని కవర్లని వాళ్ళ తాలూకా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడుతున్నావా? ఏంటిది? దేనికోసం? అవసరమా అలాంటి మాటలు? అవసరమా చెప్పండి.